డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ కుర్చీకి కూర్చున్నాక ఆయన ఒక్కడు మాత్రం చాలా బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. మీడియా అవుట్లెట్స్ కి, న్యూస్ పేపర్స్ కి, టీవీ ఛానల్కి, యూట్యూబర్లకి ఎటువంటి కొరత లేకుండా కంటెంట్ ఇద్దామని. మొన్న ఓవెల్ ఆఫీస్ లో జెలెన్స్కీ ఇష్యూ గురించి మనందరికీ తెలుసు. నేను వీడియో కూడా చేశా దాని మీద. ఇద్దరు వరల్డ్ లీడర్స్ ప్రెస్ ముందు కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటారా, ఈ విధంగా మాట్లాడతారా? You think that if you will speak very loudly about the war, you He's can... not speaking loudly. He's not speaking loudly. Your country's in big trouble. అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. దీన్ని తలదన్నేదే రాదు అని అనుకుంటున్న టైంలో సిరిల్ రామాఫోజా అని, ఆయన పేరు కరెక్ట్ గా పలుకుతున్నానో లేదో తెలీదు, ఆయన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్. ఆయన నెక్స్ట్ బాధితుడిలాగా ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన నోబెల్ ఆఫీస్ వస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన పరువు తీయడం ఎలా అని డీప్ గా అని లోతైన ఆలోచనలోకి వెళ్ళి ఆయన టీంతో డీప్ గా డిస్కస్ చేసి ఆయన దేశంలో అదే సౌత్ ఆఫ్రికాలో వైట్ ఫార్మర్స్ కి ఏదైతే ఇంజస్టిస్ జరుగుతుందో, వాళ్ళు చనిపోతున్నారు, జెనోసైడ్ అనే పెద్ద పదం వాడి మీడియా ముందు ఆయన పరువు తీశారు. To be convinced that there's no white genocide in South Africa? Well, I can answer that for President. For him, no, seriously. I'd rather have him answer. Yeah, I'd rather answer that. It will be... Our president will respond to you. Yeah, let me... Thank you, Mr. President. ఇవాళ సౌత్ ఆఫ్రికన్స్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన ఫేస్ కవర్ తో ఆయన రాసిన పుస్తకం ఒకటి వస్తుంది, హౌ టు ఎంబారస్ వరల్డ్ లీడర్స్ అని. ఇది వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి ఈ పర్టికులర్ ఇష్యూలోకి మనం వెళ్దాం. ఇట్స్ వెరీ సింపుల్. ఆయన పట్టుకున్న పాయింట్ ఏంటి, మీరు వైట్ ఫార్మర్స్ మీద టార్గెట్ చేసి మరీ దాడి చేస్తున్నారు. ఇది ఆయన ఇవాళ మాట్లాడుతున్న మాట కాదు. 2018లోనే ఒక ట్వీట్ వేశారు ఆయన. ఏవైతే పెద్ద మొత్తంలో కిల్లింగ్స్ జరుగుతున్నాయో, పర్టికులర్లీ వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ సీజర్స్ ఎలా అయితే జరుగుతున్నాయో దీన్ని నేను అడ్డుకుంటాను అని. మీకు ఇక్కడ పొలిటికల్ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే, ట్రంప్ అనే వ్యక్తి ఒక కన్జర్వేటివ్. అంటే ఏంటి, అక్కడి రైట్ వింగ్. మనం వెస్ట్కి వెళ్తే అక్కడ రైట్ వింగ్ ఎలా ఆలోచిస్తుంది? వెస్టర్న్ గానీ యూఎస్ ఒకటే కాదు, మీరు జాగ్రత్తగా వినండి. యూఎస్ తో పాటు యూకే, యూరోప్, ఫ్రాన్స్, కెనడా, ఈ దేశాల్లో రైట్ వింగ్ అనగానే ట్రెడిషన్, హెరిటేజ్ అంటారు. ఇమిగ్రేషన్ మీద చాలా టఫ్ గా ఉంటారు. మీరు ట్రంప్ గారిని చూశారు, ఆయన చేతికి సంఖ్యలు వేసి మరి మెడ పట్టుకు బయటకు ఎంటేస్తున్నారు, నిర్మోహమాటంగా, నిర్సంకోచంతో. అలాగే ఎక్కడైనా ఒక బ్లాక్ వ్యక్తిని గానీ, ఆయన మీద ఏదైనా అన్యాయం జరిగినా, ఒక ఎథనిక్ గ్రూప్ మీద ఏదైనా డిస్క్రిమినేషన్ చూపించినా ప్రపంచం అంతా, మీడియా అంతా మాట్లాడుతుంది. మన తెల్లతోలు ఉండే వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో డిస్క్రిమినేషన్ కి గురవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ రిజిమ్ తర్వాత, ఈ అపార్థైడ్ గురించి మనం మాట్లాడదాం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ట్రంప్ మీరు మాట్లాడాలి అన్నది ఇప్పటికది కాదు. గత 8 సంవత్సరాలుగా యూరోప్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ జనాలు, ఆయన ఫాలోవర్స్ ఆయన పుష్ చేశారు దీని గురించి మాట్లాడమని. ఆయనకి నిన్న అవకాశం దొరికింది, ఏకి పడేశారు. అండ్ న్యూస్ మీడియా పోర్టల్స్ అన్ని దీన్ని కవర్ చేశాయి నిన్న. అండ్ సౌత్ ఆఫ్రికా అనగానే ఇది పెద్ద ప్లేయర్ కాదు కదా, దీని గురించి చాలా మంది విని కూడా ఉండరు సరిగ్గా. దీనికి ఎవరు ప్రెసిడెంట్, దీని పొలిటికల్ సిస్టమ్ ఏంటి. మనకి సౌత్ ఆఫ్రికా అనగానే ఏబీ డివిలియర్స్ గుర్తొస్తారు. సో లెటెస్ట్ డైరెక్ట్లీ గెట్ అండ్ దీన్ని నీట్ గా అన్పాక్ చేద్దాం. అసలు నేను ఏమైంది, ఎవరెవరు వచ్చారు ఓవెల్ ఆఫీస్ కి, ఏ పని మీద వచ్చారు. ఇన్ఫాక్ట్ రామాఫోజా గారు కూడా ఆయన ట్రంప్ కు ధీటైన సమాధానం ఇచ్చారు. బట్ ట్రంప్ గురించి తెలుసు కదా, ఆయన ఈగో ఇక్కడ ఉంటుంది. ఆయన ఏది ఉంచుకోరు, వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఆయన రిప్లై కూడా ఒకటి ఉంది, బై దిస్ వీడియో ఎండ్స్. అసలు సినిమాల్లో కూడా ఇలాంటి జరుగుతాయా, ఇలాంటి సీన్లు ఉంటాయా అనే థాట్ మీ మదిలో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మనం తీసుకుందాం, మీరు జాగ్రత్తగా వినండి. దీన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని ఒక అమెరికన్ హిపోక్రసీని కూడా మనం వదలొద్దు. ట్రంప్ గారి హిపోక్రసీని మనం తీసుకొని చాలా బలంగా మాడదాం. ఎందుకంటే మన పెహల్గామ్ ఇన్సిడెంట్ ఆయన చాలా లైట్ తీసుకున్నారు. ఆయన వరల్డ్ స్టేజ్ మీదకి వచ్చి కామన్ సెన్స్ వాడండి, ఎందుకు ఈ గొడవలు అనే అదే వ్యక్తి ఆయన అందరి ముందు, ప్రెస్ ముందు ఫేక్ వీడియో ఒకటి చూపించారు. అదేంటి అని చూద్దాం క్లియర్ గా. దానికన్నా ముఖ్యంగా వరల్డ్ పొలిటికల్ సిస్టమ్ గురించి మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఈ ఈవెంట్ ఒక మంచి సారథిలా పనిచేస్తుంది. దెబ్బకి సౌత్ ఆఫ్రికా గురించి మనకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇద్దరు లీడర్ కొట్టుకుంటున్నారు కాబట్టి, ఆ ఇద్దరికి మనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి, మధ్యలో రాయి మీద కూర్చొని మనం హాయిగా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ స్కెచ్ ఏంటో, స్కీమ్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు రోజు వచ్చేస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ తో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని కూడా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా. అండ్ నా వీడియోస్ డైలీ చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, ఆ లైక్ బటన్ కొట్టకుండా వెళ్ళకండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. మీరు నాకు ఏదైనా చేయాలంటే అది ఒక్కటి చాలు, లైక్ ద వీడియో. లైక్లో 50,000 కొడదాం. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా అసలు ఈ మీటింగ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మొన్నే ట్రంప్ 3 దేశాలు తిరిగి వచ్చారు. ఆయన ఈ సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇవన్నీ చూసుకొని హాయిగా వచ్చారు. అందులో ఖతార్ లీడర్ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన వాళ్ళ దగ్గర దండిగా దుడ్లున్నా ఇస్తారు. ట్రంప్ గారు కూడా మొహమాటం వద్దనే వ్యక్తి కాదు ఆయన. ఏదైనా మనస్ఫూర్తిగా అలా ఇస్తే అలా ఇవ్వగానే ఇలా తీసేసుకుంటారు ఆయన. సో లటక్కని తీసుకొని ఎగురుకుంటూ యూఎస్ వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ యూఎస్ లో ఏమైంది, మే 19 నుంచి 22 వరకు, అంటే నిన్నటి వరకు సిరిల్ రామాఫోజా అనే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ విజిట్ మీద యూఎస్ కి వచ్చారు. ఈ 2 దేశాలకి మధ్యలో ఉండే డిప్లొమాటిక్ టైస్ ఇంకా బెటర్ చేద్దాం, బయలాటరల్ ట్రేడ్ గురించి మాట్లాడదాం. ప్లస్ ఈ 2 దేశాలకి పెద్ద వైరాగ్యం కూడా ఏం లేదు. అమెరికా ఇక్కడ ఉంది, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎకనామీ, జీడిపి, ఎవ్రీథింగ్. సో ఈయన ఏమనుకున్నాడు, ట్రంప్ తో కొంచెం వార్మ్ గా ఉందాం, మన దేశంలో మనల్ని పొగుడుతారు అనుకుని పాపం వెళ్ళిపోయారు. ఆయన తప్ప కూడా లేదు, ట్రంప్ ఇలా బిహేవ్ చేస్తారని ఎవరికి తెలియదు ఆ రోజు. సో వైట్ హౌస్ లో ఏ ప్రెసిడెంట్ అయినా ట్రంప్ ని కలిసిన తర్వాత ఏమవుతుంది, డిప్లొమాటిక్ ప్రైవేట్ డిస్కషన్స్ అన్ని అయిపోయిన
అయిపోయిన తర్వాత ఓవెల్ ఆఫీస్లోకి వచ్చి 2 సోఫాల మీద కూర్చొని ప్రెస్ను ముందు పెట్టుకుని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే జరిగింది ఇక్కడ కూడా. కాకపోతే ట్రంప్ సైడ్ నుంచి ఉన్న టీం అంతా చాలా బలంగా ప్రిపేర్ అయి ఉన్నారు దేనికి ఈయన్ని వాళ్ళు అవమానిద్దాం అని. ఎందుకు చేశారు ఇలా అంటే దానికి సింపుల్ 1 వర్డ్ ఆన్సర్ ఉంది, సరదా. ఇప్పుడు బలహీనుడైన ఒక వ్యక్తి మన ముందు వస్తే ఆయన పరువు తీయడం చాలా సింపుల్, పెద్దగా బిజినెస్ నష్టం ఉండదు, పేరు కూడా పెద్ద పోయేది అనేది. ఇన్ఫాక్ట్ అతని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఫాలోవర్స్, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వెన్ను మీద తట్టి మరి శభాష్ అంటారు. ప్లస్ ఇలా నేను మీతో మాట్లాడతానని చెప్తే ఆయన రారు, సో చెప్పలేదు. సో ఓవెల్ ఆఫీస్లో ఆయన టీం కూర్చొని ఉంది, డొనాల్డ్ ట్రంప్ టీం కూర్చొని ఉంది. మాట జరిగి క్వశ్చన్ అయిన తర్వాత సడన్ గా ఆయన కొన్ని పేపర్లు అవి తీసి వైట్ ఫార్మర్స్ కి సంబంధించి ఇది జరిగింది, ఇదిగోండి చచ్చిపోయారు ఘోరంగా చచ్చిపోయారు అని చెప్పి ఒక పేపర్ తర్వాత ఒక పేపర్ చూపిస్తున్నారు. ఈయనేమో ఇక్కడ నీళ్లు నవ్వుతున్నారు, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. సడన్ గా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి క్లాస్ రూమ్ లో పేరెంట్స్ వచ్చేసి మీ మార్కులు మీ స్కోరు మీ గ్రేడ్లు అక్కడ టీవీలో ప్లే చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాది. ఆబ్వియస్లీ అమెరికన్ హిపోక్రసీ గురించి మనం మాట్లాడదాం, బట్ ఇక్కడ ఈయన ఏమంటున్నారు ఆ కాంటెక్స్ట్ లో మనం కొంచెం వెళ్దాం. సౌత్ ఆఫ్రికాలో మీరు రేసిజం కూనో రివర్స్ కార్డ్ కొట్టారు. ప్రపంచం అంతా అంటే జనరల్ గా మనకు తెలిసిందేంటి, ఒక తెల్లతోలు ఉన్నవాడు నల్లతోలు ఉన్నవాడిని డిస్క్రిమినేట్ చేస్తాడు, వాడి దగ్గర ఉండే ఉద్యోగం లాగేసుకుంటాడు, వాడి అవకాశాలు లాగేసుకుంటాడు, ఆ వ్యక్తి దగ్గర ఏమైనా నేల ఉంటే ఆ భూమిని లాగేసుకుంటాడు. ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాడు. దీనికి మనం పెట్టుకున్న పేరు ఇస్ రేసిజం. కాకపోతే ఇదే సౌత్ ఆఫ్రికాలో 1994 ముందు మనం చూస్తే మన సోషల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా మనం చదువు ఉంటాం నెల్సన్ మండేలా అపార్థీడ్ అని. మీరు కొంచెం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మీకు టక్ అని ఆ పేరు గుర్తొస్తుంది. ఈ అపార్థీడ్ అంటే ఏంటి, ఇదే రేసిజం ని పీక్స్ లో పెట్టి మీకు సింపుల్ గా చెప్పాలంటే 10% ఉండేవాళ్ళు తెల్ల పాపులేషన్ ఆఫ్రికా మొత్తాన్ని మనం జల్లడేసి పడితే ఆ 10% దగ్గర 80% ల్యాండ్స్ ఉండేవి, 80%. మిగిలిన 80% నల్ల జాతీయుల దగ్గర ఈ రిమైనింగ్ ల్యాండ్ ఉండేది. మిగతా 10% ఇండియన్స్ వీళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు, వేరే రేసులకు సంబంధించిన వాళ్ళు. ఇది చాలా సంవత్సరాలు నడిచింది. ఈ రెజిమెంట్ ని అపార్థీడ్ రెజిమెంట్ అంటారు. ఘోరమైన డిస్క్రిమినేషన్ జరిగింది. గట్టిగా మాడితే మనకి స్వాతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది, ఆ సంవత్సరానికి కరెక్ట్ గా 1 year తర్వాత 1948లో ఈ రెజిమెంట్ స్టార్ట్ అయింది. 1994 దాకా ఇది ఉన్నింది. నీ రంగును బట్టి నువ్వు ఏరియాలో ఉండాలి, తెల్ల వ్యక్తి కాని వ్యక్తికి ఎటువంటి పొలిటికల్ పవర్ ఉండకూడదు, పోలీసులతో కొట్టించడం బ్రూటాలిటీ ఒకటని కాదు. నెల్సన్ మండేలాని 27 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఆయన ఆగలేదు, ఆయన స్పిరిట్ ఆగలేదు, ఆయన బయటకు వచ్చి మరి ఆయన ఆగలేదు. ఆయన ఉద్యమం ప్రపంచం మొత్తం చూసి సౌత్ ఆఫ్రికా మీద శాంక్షన్స్ చేసి నువ్వు బయటకు వస్తావా రావా ఈ అపార్థైడ్ నుంచి అని గట్టిగా అడిగి మరి 1994లో వాళ్ళు బయటకు వచ్చేసారు. ఈ రెజిమెంట్ నుంచి కొత్త పొలిటికల్ పవర్ ఫామ్ అయింది, అది పార్లమెంటరీ డెమోక్రసీ. అది ఇప్పుడు ఇందులో కూడా 2 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. సిరిల్ రామఫోసా గారు ఏ పార్టీ నుంచి వస్తారో అది కొంచెం సెంటర్ లెఫ్ట్ పార్టీ, కొంచెం లిబరల్ పార్టీ. వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అనాగరికంగా బిహేవ్ చేశారని మనం కూడా అలా బిహేవ్ చేయకూడదు, మన భూముల్ని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకుందాం, ఈవెన్ గా స్ప్రెడ్ అవుట్ అయ్యేలా చేద్దాం, బట్ అది స్లోగా చేద్దాం. విల్లింగ్ బయర్ ఉండాలి, విల్లింగ్ సెల్లర్ ఉండాలి. ఒక తెల్లతోలు ఉన్నవాడు దాని ఇష్టారీతి నమ్మితేనే కొనుక్కునేలాగా వాళ్ళు చట్టాలు రాసుకున్నారు. ఇది ఖచ్చితంగా స్లో అప్రోచ్. ఇది మార్కెట్ డ్రివెన్ ఉంటుంది, ఫ్రీ ఎకానమీని పుష్ చేస్తుంది. అంటే అలాగా ఉద్యోగ అవకాశాలు అందరికీ వచ్చేలా చేసి క్యాపిటలిజం ద్వారా ఇన్ఫాక్ట్ రిజర్వేషన్ లాంటివి అక్కడ పెట్టి మరి ఈ ఉద్యోగ అవకాశాల ద్వారా వాళ్ళు సంపాదించింది, వ్యాపారాలు చేసి నల్ల జాతీయులు సంపాదించింది వాళ్ళు అదే భూమిని కొనడానికి పెడితే న్యాచురల్ గా ఫ్లో ఉంటుంది కదా, ఎటువంటి వైలెన్స్ జరగదు కదా అనేది వీళ్ళ ఉద్దేశం. అలా ఎలా చేస్తారు, మనం నేషనలిస్ట్ లో ఉండాలి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మనల్ని అనగదొక్కారు, లాగేసుకుంటే తప్పేం లేదు అని అక్కడ ఫార్ రైట్ పార్టీ అంటుంది. బట్ ఎనీవేస్ ఈ లెఫ్ట్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది కాబట్టి, రామఫోసా గారు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఈ గడిచిన 20-30 సంవత్సరాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తెల్ల జాతీయుల సంఖ్య పడిపోయింది. 10% తెల్లతోలు ఉండే వాళ్ళ దగ్గర 80% ల్యాండ్స్ ఉండేవి. అది కాకుండా ఏం జరిగింది, వాళ్ళు హోల్డ్ చేసిన ఈ 80% ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో అందులో ఒక 10% ట్రాన్స్ఫర్ అయింది మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ వల్ల. ఈ స్లోనెస్ చాలా మందికి నచ్చక రాబరీలు చేసి గానీ ప్లాన్ చేసి గానీ ఆ నేలని లాగేసుకుందాం అని గానీ ఈ తెల్ల వాళ్ళని చంపేస్తున్నారు అనేది ట్రంప్ సైడ్ వాళ్ళ వాదన. ఇన్ఫాక్ట్ ఈ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి దీన్నే జెనోసైడ్ అని పిలుస్తున్నాడు. ఆయన ఈ పేపర్లతో పాటు ఒక వీడియో చూపించాడు. అందరూ చూస్తుండగా మీరు ఈ వీడియో చూడండి. అటు ఇటు వైట్ క్రాస్లు ఉన్నాయి కదా, అవన్నీ సమాధులే. ఈ కారులో ఆ సమాధులు చూడడానికి అందరూ వెళ్తున్నారు అని ఆయన ఒక పక్క చెప్తున్నాడు. కానీ టెక్నికలీ దట్స్ నాట్ ద కరెక్ట్ వీడియో. అది ఒక 2 తెల్లవాళ్ళని చంపేస్తే దానికి ప్రొటెస్ట్ గా క్రాస్లు వేసి కార్లతో రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంతే. అక్కడ These are burial sites right here. Burial sites. Over 1,000 of white farmers, and those cars are lined up. You need to understand something. సొసైటీలో ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు మనం దేనికి డిస్కౌంట్ ఇవ్వకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నిర్భయంగా చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జాజరేట్ కూడా చేయకూడదు. ఇక్కడ రామఫోసా గారు ఆవేదన ఏంటి, అంతమంది ఏం చనిపోలేదు, మీరు చెప్తున్న ఫార్మర్స్ చనిపోయింది ఓవర్ ఈ 1990 నుంచి ఇప్పటి వరకు 44 మంది మాత్రమే చనిపోయారు. అందులో మేజర్ చంక్ ఆఫ్ ద పీపుల్ తెల్లవాళ్ళు కాదు. Fortunately, through criminal activity are not only white people. Majority of them are black people. A lot of people are very concerned with తెల్లవాళ్ళని క్లెన్స్ చేద్దాం అని టార్గెటెడ్గా దాడులు మా దేశంలో జరగట్లేదు అనేది వాళ్ళ సైడ్. లేదు 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 తెల్లవాళ్ళని మీరు చంపేస్తున్నారు, ఇదిగోండి ఎవిడెన్స్
అని ట్రంప్ చూపిస్తున్న పేపర్లు వీడియోలు ఒక సైడ్ ఉన్నాయి. అంటే పేపర్లు కరెక్టే ఉన్నాయి కానీ వీడియో మాత్రం ఫేక్. ఇప్పుడు మనం కొంచెం ప్రెజెంట్కి వద్దాం. ఇదే ట్రంప్ గారికి రామఫోసా గారు ఇచ్చిన ఒక చిన్న చమక్కు మీకు చెప్తా. ఆయన అంటారు, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఎటువంటి ప్లేన్ లేదండి అంటే, నో యూ షుడ్, మీరు ఇవ్వాలి, మీరు ఇస్తే నేను తీసుకుంటా, చాలా హ్యాపీగా తీసుకుంటా అని డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నారు. I'm sorry, I don't have a plane to give you. I wish you did. I take it. I would take it. If your country offered the United States Air Force a plane, I would take it. ఈ డిస్కషన్ ఎట్లుందంటే, ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవాలనుకుంటున్నారు, బట్ ఎలా కొట్టుకోవాలో అర్థం కావట్లేదు. ముందు ప్రెస్ ఉంది, వీళ్ళిద్దరు వరల్డ్ లీడర్స్, ఒకరికి వాళ్ళు పని చేసుకుంటే ఎలా ఉంటుంది కాలేజ్ స్టూడెంట్స్, అలా ఉంది వీళ్ళిద్దరు వైఖరి. మీరే చూడండి, ట్రంప్ గారు ఇంత స్ట్రాంగ్గా ఇలా మాట్లాడేస్తారు కానీ ఇదే ప్లేస్లో వ్లాదిమిర్ పుతిన్ ఉంటే ఇలాగే మాట్లాడతారా? యాజ్ ఎ కంట్రీ మనందరం నేషన్ ఫస్ట్ అనుకొని కష్టపడితే మనం ఏ స్థాయికి వెళ్ళాలంటే, ఏ వరల్డ్ లీడరు మనల్ని ఇలా కూర్చోబెట్టి మాట్లాడే స్థాయికి మనం దిగజారకూడదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడుండే స్టేజ్ కన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నో బడీ ఒక్క మాట మనల్ని అనకూడదు, మాట అనే ధైర్యం రాకూడదు, ఆర్మ్ ట్విస్టింగ్ చేయకూడదు. ఇండియా పాకిస్తాన్ మిలిటరీ సిచ్యువేషన్లో అదే జరిగింది. లిటరల్లీ కూర్చోపెట్టి బెదిరించి మీరు ఆపండి అని చెప్పించారు. ఆల్మోస్ట్ ఓడగొట్టేసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు విజయ యాత్రలు చేస్తున్నారు పాకిస్తానోడు. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈయన వ్లాదిమిర్ పుతిన్ ఇదే క్వశ్చన్ అడగడు డైరెక్ట్గా. మీరు రష్యాలో ఏం చేస్తున్నారో అని అడగరు ఆయన. ఇన్ఫాక్ట్ అడగలేరు, రష్యా ఆ స్టేజ్లో ఉంది. లేదా ఎనీ వెల్ టు డూ కంట్రీ, ఇన్ఫాక్ట్ ఫ్రాన్స్ లాంటి దేశాన్ని కూడా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడరు. అన్లెస్ యువర్ లీడర్ లైక్ నేతన్యాహు అనే వ్యక్తి నన్ను వీడియో రిలీజ్ చేసి ఏమంటారు ఆయన, యువర్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ హిస్టరీ, you're on the wrong side of justice, you're on the wrong side of humanity, and you're on the wrong side of history. ఆయన డైరెక్ట్గా ఫ్రాన్స్ని, కెనడాని, ఇంకో దేశం ఏదో ఉంది ఎవరైతే హమాస్ని సపోర్ట్ చేశారో, ఇజ్రాయెల్ మీద శాంక్షన్స్ కొత్తగా పెట్టి ఈ గాజా ఇష్యూలో, దాని గురించి నేను సెపరేట్గా నేను మాట్లాడాను. కానీ నేతన్యాహు చాలా బలంగా మాడతారు. ఆయన పెద్ద లీడరా, చిన్న లీడరా, సమఉజ్జీనా అని చూడరు ఆయన. బట్ ట్రంప్కి అది ఉంది, ఆ క్లాసిస్ట్ మెంటాలిటీ ఉంది. తక్కువ దేశం ఉంటే తక్కువగానే చూస్తారు ఆయన. అది రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ. కానీ ఇదే ట్రంప్కి ఆయన అక్కడ కూర్చోబెట్టి, ఇదే ట్రంప్ని ఎవరైనా వేరే దేశానికి పిలుచుకొని వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా పిలిచింది అనుకుందాం, వెరీ లెస్ లైక్లీ ఇది జరగని పని, బట్ ఆయన్ని పిలిచి, ఏ లీడర్ అయినా పిలిచి ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి మీ వీడియోలు ప్లే చేస్తామని చెప్పి, నిన్న జూయిష్ పీపుల్, ఇద్దరు కపుల్ చనిపోయారు. వాళ్ళ ఎంబసీలో పనిచేస్తారు, ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని మొదలు పెడదాం అనుకున్నారు. గ్యారెన్ అండ్ సారా అని వాషింగ్టన్ డీసీలో ఉంటారు. వాళ్ళు ఏదో మ్యూజియంకే వెళ్ళారు సరదాగా. వాళ్ళ ఆఫీస్ అయిపోయిన తర్వాత బహిరంగంగా కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళని చంపేసి ఫ్రీ ప్యాలెస్టైన్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ వీడియోని ప్లే చేసి, లేదా ఈ ఫోటోని ప్లే చేసి, మీ దేశం యాంటీసెమిటిక్ అయిపోతుంది, మీ లీడర్షిప్ వీక్గా ఉంది అని చెప్తే ఆయన తీసుకుంటారా? లేదా మన భారతదేశానికి మనం ఇన్వైట్ చేసి మన మోదీ గారు కూర్చోపెట్టి, మీరు సౌత్ ఆఫ్రికాలో 1990 నుంచి ఇప్పటి వరకు 1000 మంది చనిపోయారు వైట్ పీపుల్ అని ఆన్ రికార్డ్ ఉంది, అంటే సంవత్సరానికి 30 మంది, దాన్ని మీరు జెనోసైడ్ అన్నారు. మరి మా పెహల్గామ్కి వచ్చి ఒక రోజులో 26 మందిని చంపేస్తే మీరు దాన్ని కామన్ సెన్స్ వాడండి, వదిలేసేయండి అని ఎలా అంటారు అని బహిరంగంగా అడిగితే ఆయన ఊరుకుంటారా? మనం అడగం, ఎందుకంటే అమెరికా ఎక్కడో ఉంది. దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. అందరూ ఒప్పుకోవాల్సిందే అది. బట్ ఈ హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో ట్రంప్ ఇది తీసుకోలేరు. ఆల్సో ఈ ఎథనిక్ క్లెన్జింగ్, వేరే దేశాల్లో జరుగుతున్న ఈ క్రైమ్స్ మీద కూడా ఎవరికి వాళ్ళ ఐడియాలజీలో ఏదైతే కూర్చుంటుందో దాన్ని మాత్రమే పట్టుకొని వేరేది కన్వీనియంట్గా వదిలేస్తే అదే న్యాయం. అది ఇప్పుడే అమెరికన్ హిపోక్రసీ గురించి మనం మాట్లాడడం. వాళ్ళ దేశంలోనే చాలా బొక్కలు ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు కూడా. అదే దేశంలో ఉండే లెఫ్ట్ ఇకో సిస్టమ్ ఏముంటుంది, వాళ్ళకి బ్లాక్ స్కిన్ పీపుల్కి ఏదైనా జరిగినా, జెండర్ స్పెక్ట్రమ్లో ఉండే వాళ్ళకి ఏదైనా జరిగినా, ముస్లింలకు ఏదైనా జరిగినా వాళ్ళు ముందు ఉంటారు మాట్లాడడానికి. కరెక్టే, అది తప్పు కాదు. బట్ అదే వాయిసెస్ మన కాశ్మీరీ హిందూస్ పట్ల కానీ, బంగ్లాదేశ్లో జరిగిన ఇష్యూ గురించి కానీ, బంగ్లాదేశ్లో పోయిన సంవత్సరం జరిగిన ఇష్యూ గురించి కానీ, ఇజ్రాయెల్లో October 7th ఏం జరిగిందో దాని గురించి కానీ కన్వీనియంట్గా వాళ్ళు కళ్ళు మూసేస్తారు. ఎందుకంటే వన్స్ దే అక్నాలెడ్జ్ ఇట్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ లేకుండా వెళ్ళిపోతుంది. యూ థింక్ అబౌట్ దిస్. వాళ్ళ అన్యాయానికి వ్యతిరేకం కాదు, వాళ్ళ ఐడియాలజీలో ఫిట్ అవుతున్న అన్యాయానికి మాత్రమే వాళ్ళు వ్యతిరేకం. ఇవాళకి నేను చెప్తా, ప్యాలెస్టైన్కి ఇజ్రాయెల్ ఏదైతే చేసిందో, అంతకన్నా ముఖ్యంగా ప్యాలెస్టైన్ సివిలియన్స్కి, ఈ హమాస్తో సంబంధం లేని ప్యాలెస్టైన్స్, ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైనా చనిపోతే అది ముమ్మాటికి ఇజ్రాయెల్ తప్పే. అట్ ద సేమ్ టైం హమాస్ని రూట్స్ నుంచి పెరికేయాలి, దాన్ని నిర్మూలించాలి అని ఇజ్రాయెల్ తీసుకుంటున్న స్టాండ్లో వాళ్ళు చేస్తున్న యుద్ధం ఇది. బట్ ఆ యుద్ధం కూడా గ్రే ఏరియాలో ఉంది, గ్రే స్కేల్లో ఉంది. నేతన్యాహు గారు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా అదే మాట అన్నారు ఆయన. ఫ్రీ ప్యాలెస్టైన్ అనేది హేల్ హిట్టర్లో అయిపోయింది. దాని మీనింగ్ వదిలేసి జూస్ని చంపేసి జూస్ అనే వాళ్ళు ఉండకూడదు, ఈ భూమి మీద ఉండకూడదు అంటే, మాకు ఈ హమాస్ను చూస్తుంటే మాకు జర్మన్లు గుర్తొస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్తాం? మేము 3500 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. దిస్ ఈస్ జస్ట్ ఎ ఫైట్ ఫర్ అవర్ సోవరెంటీ అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు 1990s దాకా చూసినా, 1990s ముందు వరకు చూసినా, వాళ్ళ వరల్డ్ మ్యాప్లో ఓన్లీ ప్యాలెస్టైన్ ఉంటుంది, ఇజ్రాయెల్ ఉండదు. అమెరికాలో ఇండియానా జోన్స్ లాంటి సినిమాలో కూడా ఫస్ట్ మూవీ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ అనుకుంటా, మ్యాప్లో ప్యాలెస్టైన్ ఉంటుంది, ఇజ్రాయెల్ ఉండదు. సో అది ఒక గ్రే ఏరియా అగైన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ రామఫోసా గారిని చూసి ఏమన్నారు, మీది జెనోసైడ్, మీరు ఎథనిక్ క్లెన్జింగ్ చేసేస్తున్నారు, మీరు వైట్ స్కిన్ వాళ్ళని ఇది అది అన్నారు కదా. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం మనం టైం లైన్ని. ఇదే క్లెన్జింగ్ జూస్ మీద జరిగింది. మనం ఎక్కువ సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 1994లో
రువాండన్లో జరిగింది. 1915 నుంచి 1923 దాకా అర్మేనియాలో జరిగింది. ఏ అర్మేనియా అయితే ఇవాళ అజర్బైజాన్తో హెడ్ టు హెడ్ ఉందో అదే అర్మేనియా గురించి మాట్లాడుతున్నా. రిమెంబర్ దిస్ నేమ్, అర్మేనియా, ఇండియాస్ ఫ్రెండ్. 1975 నుంచి 79 దాకా కంబోడియాలో జరిగింది. ఇవాళకి సుడాన్లో జరుగుతూనే ఉంది. కాకపోతే మనం దాని గురించి మాట్లాడడం. మనకి ఏదైనా కొంచెం స్పైసీగా ఉండాలి, ఒక ఈకో సిస్టమ్లో వెళ్ళి ఫిట్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. మనకి కూల్గా కనబడాలి, మంచి కాఫీ తాగుతూ ఉండాలి, క్లాస్ రూమ్లో డిస్కషన్లు పెట్టాలి, ప్లెబిసైడ్లు పెట్టాలి. కాశ్మీరీ హిందువుల పట్ల జరిగింది బోగస్ అంటాం, అది జరగలేదంటాం, కళ్ళు మూసేసుకుంటాం. 3 లక్షల మందిని బయటికి తోసేసి అది మనకి పట్టదు, కనబడదు. డొనాల్డ్ ట్రంప్ గారిని కూడా మీరు ఫేస్ వాల్యూ తీసుకోకండి. ఆయన ఏ రోజు దీన్ని ఎక్నాలెడ్జ్ చేయడు. ఆయన పాలిటిక్స్లో ఇది ఫిట్ అవ్వట్లా. నామకే వాస్తే ఒక లైన్ అనేస్తాడు ఆయన. ఫ్రెండ్షిప్ అప్పుడప్పుడు చూపిస్తారు, బట్ టైం వచ్చినప్పుడు ఇది చాలా పెద్దగా అయ్యేలా ఉంది గొడవ. పాకిస్తాన్ అనే దేశం మ్యాప్ నుంచి చెరిగిపోయేలా ఉంది అనే స్థాయికి వస్తే ఆయన చేతులు ఎత్తేసి కాశ్మీర్ అనేది ఒక 1000 సంవత్సరాల ఇష్యూ, వాళ్ళు చూసుకుంటారంటూ మీరు సీజ్ ఫైర్ వేయకపోతే మీ మీద ట్రేడ్ శాంక్షన్స్ వేస్తా అని చెప్పి ఆర్మ్స్ని ట్విస్ట్ చేసి పెడతారు. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. ఎనీవేస్, ఈ రామఫోజా గారు పరువు పోయింది ఇవాళ. అక్కడ సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ స్కాలర్స్ కూడా వాళ్ళు ఏం రాస్తారు, చాలా వీక్గా ఉంది ఇది. ప్రొఫెసర్ మ్లామూలి అని ఆయన చాలా పేరున్న వ్యక్తి. ఆయన అంటాడు, ఇట్స్ ఎ వెరీ వీక్, స్పైన్లెస్ అండ్ ఎంబారసింగ్ డిస్కషన్. ఇది జియోపొలిటికల్ బ్లండర్, ఇది మన దేశం పరువు తీసాడైనా, ఇదేం హ్యూమిలియేషన్ అని చెప్పి బాధపడుతున్నాడు ఆయన. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీరేమనుకుంటున్నారు? గివ్ మీ యువర్ అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అండ్ ఒక క్వశ్చన్ చెప్తున్నా, మన దేశాన్ని పక్కన పెట్టి వేరే ఏ దేశాన్ని మీరు అంత ఇదిగా ఓన్ చేసుకోకండి. న్యూట్రల్ పర్స్పెక్టివ్ పెట్టండి, స్పెక్టేటర్స్ లాగే చూడండి. ఇక్కడ సౌత్ ఆఫ్రికా అయినా అమెరికా అయినా మనకి ఈక్వి డిస్టెంట్గా ఉన్నాయి, మనం అలాగే దీన్ని డీల్ చేయాలి. అండ్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా, కామెంట్ సెక్షన్ ఇస్ ద వే టు గో. ఓ మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, సౌత్ ఆఫ్రికా అనేది ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఇంటర్నేషనల్ గ్రూప్ లో ఉంది? మీకు చిన్న క్లూ, ఇది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కి ధీటుగా సమాధానం చెప్పే గ్రూప్ ఇది. ఆప్షన్ ఈజ్ నేటో, ఆప్షన్ 2 ఇస్ G7, ఆప్షన్ C ఇస్ బ్రిక్స్, ఆప్షన్ D ఇస్ ఓపెక్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని వచ్చేస్తుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ అండ్ 1+ మిలియన్ ఫాలోవర్స్. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అండ్ మీరు నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్. ఒకవేళ ఆన్సర్స్ అక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన టీమ్ పేజే, అది ఖచ్చితంగా అక్కడైతే ఆన్సర్ పెట్టేమని నేను చెప్తా. కమ్ అన్నట్టు ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా లేదా? ఇజ్రాయెల్ ఇష్యూ మొత్తాన్ని, ప్రస్తుతానికి ఏం నడుస్తుంది ఇజ్రాయెల్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ ఇక్కడ లేకపోయినా జస్ట్ ఒక వీడియో ముందుకు వెళ్ళండి చాలు, యూ విల్ ఫైండ్ ఇట్ దేర్. అండ్ బై ద వే, ఒక్క మాట, మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్, మీరు నమ్మరు, నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. బలంగా మాట్లాడడానికి, అదరకుండా బెదరకుండా రోజు ఒక వీడియో తెచ్చి మీ ముందు పెట్టడానికి. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏమీ లేదు. నైట్ పడుకునే ముందు ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు నాకు ఇస్తున్నారు కదా, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. అదే నా ప్రేరణ, దట్స్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల చాలామంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి ఇలాంటి వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.